ఈయన కోర్టులకు ప్రవేశిస్తూ బూట్లు, కోర్టు హాలు బయట బూట్లు విడిచి కొద్దిసేపు ఉంటే తగ్గిపోతుంది. బూట్లు విడిచి కోర్టు హాల్లోకి వెళ్తూ ఉంటే ఆయన కొలీగ్స్ అడిగారు, బూట్లు విప్పక్కర్లేదు కదండి మీరు అంటే, రాముల వారి తరఫున వాదించబోతూ నేను బూట్లు వేసుకుని పాదరక్షలతోటి రాముల వారి తరఫున వాదిస్తానా, అపచారం కాదు అని చెప్పిన ఆయన ఆ రకంగా బూట్లు విప్పి లోపలికి వెళ్ళంగానే ఆయన చూసి ఐదుగురు జడ్జీలు నుంచుని ఆయన కూర్చునేంత వరకు ఆయన నుంచుని ఉండేవాడు. ఈయన వాదించడానికి విషయం వచ్చేసరికి మీరు నుంచుని వాదించద్దు, కూర్చుని వాదించండి అన్నారు. రాముల వారి కేసుని నేను కూర్చుని వాదించేటువంటి అంతటి పాపాత్ముడిని కాదు, ఆయన వాడడం కాదు, నేను అంత పాపాత్ముడిని కాదు, నేను అంత వయసులోను నిలిచిన ఆయన వాదించారు. ఆ రకంగా 40 రోజుల పాటు జరిగినటువంటి విచారణ ఆశ్చర్యంగా మేము కూడా ఊహించలేదన్నమాట. 5 జడ్జీలు ఏకగ్రీవంగా జడ్జిమెంట్ ఇస్తారని అనుకోలేదు. మెజారిటీ జడ్జిమెంట్ రామ జన్మభూమి పక్షాన వస్తుందని అనుకుంటున్నాం, కానీ 5 జడ్జీలు కూడా ముస్లిం జడ్జితోటి సహా 5 జడ్జీలు ఇది రామ జన్మభూమి రాముల వారికి సంబంధించింది. సున్నీ వక్ఫ్ బోర్డు యొక్క కేసును కొట్టేశారు, నిర్మోహి అఖాడా కేసును కొట్టేశారు. అయినప్పటికీ కూడా రాజకీయమైనటువంటి ప్రమేయమో మరి ఏమో మనకు తెలియదు. సుప్రీంకోర్టుకి ఒక విశేషమైనటువంటి అధికారాలు ఉన్నాయి. 142వ అధికరణం లాంటిది ఏదో ఒక అధికరణం. ఆ అధికరణం ప్రకారంగా ఏ విచారణ, ఏ సంజాయిషి, ఏ అప్పీలు లేనటువంటి పద్ధతిలో ఒక హక్కు ఉంటుంది సుప్రీంకోర్టు. వాళ్ళు అనుకున్నటువంటి విధమైనటువంటి ఒక జడ్జిమెంట్ ఇవ్వచ్చు. ఆ అధికారంలో అంతర్భాగంగా మహమ్మదీయులకి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఉచితమైనటువంటి స్థలంలో ఒక 5 ఎకరాల భూమి వాళ్ళు మసీదు కట్టుకోవడానికి ఇమ్మని చెప్పి రాశారు. నిర్మోహి అఖాడా వాళ్ళు కూడా ఈ కేసులో వాళ్ళు పోరాడారు కాబట్టి ఒకళ్ళని వాళ్ళ అఖాడా తరఫున ఒకళ్ళని రామ జన్మభూమి కోసం నిర్మాణం కోసం ఏర్పడేటువంటి ట్రస్టులో ట్రస్టీగా తీసుకోవాల్సిందిగా ఆయన జడ్జిమెంట్ ఇచ్చారు. సాధారణంగా కేసు కొట్టేసిన తర్వాత ఆస్తిలో భాగం ఇవ్వరు కదా. ఇక్కడ విచిత్రమైనటువంటి స్థితి ఇది. కాబట్టి సెక్యులరిజం అనేటువంటి పేరుతో ఇలాంటివి మన దేశంలో ఇలాగా ఈ రకంగా పంకా కాబట్టి ఈ రకంగా రామజన్మభూమి యొక్క 500 సంవత్సరాల పోరాటము సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ ద్వారా సంపూర్ణంగా రామజన్మభూమి రాముల వారికి చెందుతుంది అనేటువంటి తీర్పు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ మందిర నిర్మాణం కోసం చెప్పని ఒక అటానమస్ ట్రస్ట్ని ఏర్పాటు చేయాలి అని చెప్పారు. అటానమస్ ట్రస్ట్, ఆ ట్రస్ట్లో ఇంతమంది ఉండాలని చెప్పని ఆ రకంగా వాళ్ళు నిర్దేశించారు. అటానమస్ ట్రస్ట్ అంటే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ట్రస్ట్. ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేసే వరకే ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆ తర్వాత మార్పులు చేర్పులు, నియమావళి, ఆ తర్వాత కార్యక్రమాలు ఇవన్నీ కూడా స్వతంత్రంగా ఆ ట్రస్టే నిర్వహించుకుంటుంది. ఖాళీ ఏర్పడితే ట్రస్టీలు ట్రస్టీలు నియుక్తి చేసుకునేటువంటి అధికారం కేవలం ఈ ట్రస్టీలకు మాత్రమే ఉంటుంది తప్ప ప్రభుత్వం యొక్క ప్రమేయం లేదు. రాజకీయమైనటువంటి ప్రభుత్వాలకు ఏ ప్రమేయం లేదు. లా అండ్ ఆర్డర్, ఇతరత్ర సెక్యూరిటీ వాటి విషయాలలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇద్దరు IAS అధికారులు వాళ్ళిద్దరూ కూడా ప్రాక్టీసింగ్ హిందువులై ఉండాలి. ప్రాక్టీసింగ్ హిందూ అయి ఉండటం మాత్రం కాదు, ప్రాక్టీసింగ్ హిందువుని నేను అని అఫిడవిట్ ఇవ్వాలి. ఫలానా హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ఉండాలి. ఆ హోదాకి తగినటువంటి హిందువు లేకపోయినట్లయితే ఆ కింది స్థాయిలో ఉన్నటువంటి హిందువుని నియమించాలి. అతను కూడా ప్రాక్టీసింగ్ హిందూ అయి ఉండాలి. అట్లాగే కేంద్ర ప్రభుత్వం నుంచి 2 ప్రతినిధులుగా ఆఫీసర్లు ఉంటారు. ఈ 4 కూడా ఓటింగ్ హక్కు ఉండదు. కేవలం వాళ్ళు లా అండ్ ఆర్డర్, సురక్షకు సంబంధించినంత వరకు సలహాలు, సంప్రదింపులు వీటికి సంబంధించి మాత్రమే బాధ్యత ఉంటుంది. మిగతా 11 మంది ట్రస్టీలు నియుక్తి చేయడం, వారిలో మొదటి ట్రస్టీ ఫౌండర్ ట్రస్టీగా
పరాశరన్ గారు మొదటి ట్రస్టీ, ఆ తర్వాత మిగతా విశ్వ హిందూ పరిషత్ నుంచి విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షులు. రామజన్మభూమి కేసు జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు మానిటరింగ్ చేస్తూ రామజన్మభూమి ఉద్యమాలన్నింటినీ కూడా మార్గదర్శనం చేస్తూ వ్యవస్థలన్నీ చూస్తూ వచ్చినటువంటి చంపతరాయ్ గారు ఒక ట్రస్టీగా, రామజన్మభూమి ఉద్యమాన్ని నిర్వహించినటువంటి సాధువులు, ముఖ్యమైనటువంటి సాధువులు వీళ్ళందరూ కూడా ట్రస్టీలుగా ఆ రకంగా ట్రస్ట్ ఏర్పడడం, ట్రస్ట్ ద్వారా దేవాలయ నిర్మాణం జరగడం, దేవాలయం నిర్మాణం మొదటి అంతస్తు పూర్తి అయ్యి రామలలా విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసుకోవడం అనేటువంటి కార్యక్రమం జనవరి 22వ తేదీన మనం నిర్వహించుకున్నాం 2024 సంవత్సరం. ఈ కార్యక్రమం కూడా మహోన్నతమైనటువంటి అద్భుతమైన నభూతో భవిష్యత్ చెప్పలేము, మనకంటే ఇంకా గొప్పగా చేసేవాళ్ళు రావచ్చు. అభూతపూర్వమైనటువంటి పద్ధతిలో రామజన్మభూమి యొక్క మందిర నిర్మాణము, మందిరం యొక్క ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. అద్భుతమైనటువంటి ప్రపంచం మొత్తం కూడా జనవరి 22వ తేదీన ప్రపంచం మొత్తం రామమయమైనటువంటి దృశ్యాన్ని మన కళ్ళతోటి మనం చూసాం. దీంట్లో విప్లవాత్మకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించినటువంటి, రామమయం చేసినటువంటిది రామ జన్మభూమి, రాముల వారి అక్షంతలు. ప్రపంచం మొత్తానికి కూడా అక్షంతలు పంపించాం. మా దేశానికి రాలేదు అన్న వాళ్ళందరికీ కూడా ఎయిర్ కొరియర్లో పంపించాం. మా ఊరికి రాలేదు, మా ఇంటికి రాలేదు, అట్లాగా దేశం మొత్తం మీద ఇంటింటికి అక్షంతలు అందేటువంటి విధమైనటువంటి పద్ధతిలో అక్షంతల యొక్క డిస్ట్రిబ్యూషన్. ఆ రోజున మీరు అందరూ కూడా, మీరు ఒక దేవాలయంలో హిందువులందరూ కూడా సమీకరించుకుని మీరు అందరూ కూర్చుని పూజలు, భజనలు, సంకీర్తనలు చేసి ప్రత్యక్ష ప్రసారం చేసేటువంటి సమయానికి ఒక టీవీనో స్క్రీన్ ఏర్పాటు చేసుకుని దాని ముందు కూర్చుని దాన్ని మీరు అందరూ కూడా చూడండి. సాయంత్రం సంధ్య వేళ సమయంలో మొత్తం ఒక దీపావళి లాగా విజయోత్సవాన్ని నిర్వహించుకోవాలి. శోభాయాత్రలు ఎక్కడా చేయవద్దు, ఇతర మతస్థుల్ని రెచ్చగొచ్చినట్టుగా అవుతుంది ఈ విజయోత్సవాల్లో. ఇవన్నీ స్పష్టమైన సూచనలు ఇస్తూ ఆ రోజున ప్రతి దేవాలయము, ప్రతి ఇల్లు, ప్రతి ఇంటి ముందు కనీసం 5 దీపాలను వెలిగించేటువంటి విధంగా ఆ రకంగా సూచన ఇవ్వడం, ఇదంతా కూడా మీరు అందరూ కూడా పాల్గొన్నటువంటి విషయమే. ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం అనేటువంటిది ఒక మహత్తరమైనటువంటి సామాజిక సమరసతకి సంబంధించినటువంటి ఒక నమూనా. అది ఒక రాముల వారికి, విశ్వ హిందూ పరిషత్ సంఘ పరివారానికి మాత్రమే సాధ్యమయ్యేటువంటి కార్యక్రమంగా ఆ కార్యక్రమం జరిగింది. 3 శిల్పుల్ని పిలిచాము. 3కి 3 మీకు తోచినటువంటి విధంగా బాలరాముడు, రాముల వారు జన్మించినటువంటి ప్రదేశం బాలరాముడు విగ్రహాన్ని చెక్కాలి.